నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను క్రాంతి. ఎంతో సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఒసామా బిన్ లాడెన్లా వ్యవహరించడం ఏం బాగాలేదని తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు నారాజ్ అవుతున్నారు. టేప్లో ఉన్నది అసలు తన వాయిసే కాదని వాదిస్తున్న చంద్రబాబు నాయుడు తన ఫోన్ ట్యాప్ చేశారు అనడంలో అర్థం లేదని హనుమన్న అంటున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఎదుటి వారిని తిట్టిపోసే కేసీఆర్ భాషను కాంగ్రెస్ నేతలు వాడకూడదని సీనియర్ నేత జానారెడ్డి హితవు పలికారు. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఒసామా బిన్ లాడెన్ అనుకుంటున్నాడా అంటున్నాడు సీనియర్ కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు. టేప్లో ఉన్నది తన వాయిస్ కాదన్న చంద్రబాబు నాయుడు మరి తన ఫోన్ ట్యాపింగ్ చేశారు అనడంలో అర్థమే లేదన్న హనుమన్ అంటుండు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు జర ఆలోచించి వ్యవహరించాలని హనుమంతరావు సూచిస్తున్నారు. ఏమండి హనుమంతరావు గారు బాగున్నారేటండి? అసలు మా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటండి? ఏసీపీ ట్రాప్ చేసిన తర్వాత ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది, ముఖ్యంగా మాటలో మార్పు వచ్చింది. ఏంటి బాబు గారు ఆలోచనలోనూ మాటల్లోనూ మార్పు వచ్చిందా? అసలు ఆయన ఏమన్నారేటండి? ఏం మాట్లాడుతుండో జనం కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నారు. చంద్రబాబు ఆయన మొదలేమన్నా నన్ను అరెస్ట్ చేయంగానే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది అన్నాడు. ఆయన ఏదో బాధలో ఉండి అన్నారులేండి. ఏసీబీ వాళ్ళు దొరికితే సిరాగా ఉండదేటి. ఇప్పుడు ఏమవుతుంది అంటారా? మీ లెక్క ప్రకారం చెప్పండి. అసలు నా లెక్క ప్రకారం ఏంటంటే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. ఎవరు తప్పు, ముఖ్యమంత్రికి అదేలా, పేదవానికి అదేలా, కోటీశ్వరునికి అదేలా. అయితే ఓటుకు నోటు కేసులో దోషుల్ని నిజంగానే బెమ్మదేవుడు కూడా కాపాడలేడు అనమాట. మరి ఇప్పుడు ఏసీబీ ఏం చేస్తుంది? ఈయన రేపు తప్పు చేసిండని రేపు ఏసీపీ కేసులో బ్రైబ్ చేసిండు, ఈయననే సూత్రధారి అని వస్తే అరెస్ట్ చేస్తుండొచ్చు, లేకుంటే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్, ఆయన మీద కేసు పెట్టరు. నిజమే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మరి మా చంద్రబాబుని అరెస్ట్ చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందంటండి బాబు. అంత మాత్రాన కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని అంటే ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు. అది పద్ధతి కాదు. ఈయన బిన్ లాడనా? ఏ లాడనైతే అనొచ్చా? మా చంద్రబాబు ఎవరిని బెదిరించకూడదా ఏంటి? బిన్ లాడన్ కెన్ గివ్ సచ్ ఎ స్టేట్మెంట్, ఇఫ్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఐ విల్ ఫినిష్ అమెరికా, ఐ విల్ ఫినిష్ లండన్, ఐ కెన్ ఫినిష్ ఇండియా అనొచ్చు. ఒక రాజకీయంగా అంచెలంచెలుగా పెరిగిన వ్యక్తి ఈ భాష మాట్లాడడం నాకేం అర్థమవుతుంది. ఏండోయ్ బాబు గారు భాష అలా మాట్లాడారంటే ఎంత మండిపోతే ఎలా మాట్లాడుంటారో కొంత అర్థం చేసుకోండి. మరి నా మీద కేసులు పెడితే నేను కూడా కేసులు పెడతా. 86 కేసులు ఉన్నాయట, దానికి సిట్ అట. వీళ్ళు ఏసీపీ అన్నారు కదా, వాళ్ళు సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అనే దాని మీద. అంటే ఒకరికొకరు ఫైటింగ్ నేచర్లో పోతున్నారు తప్పితే ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం కూడా కేసులు పెడదాం, మనం కూడా కౌంటర్ చేద్దాం. మీరు అలా అంటున్నారు కానీ మరి మా చంద్రబాబును ఫోన్ ట్యాపింగ్ ఏదో చేశారంట కదా, అది తప్పు కదేటి? అది చెప్పండి ముందు. అసలు హిమ్సెల్ఫ్ హ్యాస్ టోల్డ్ దట్ ఈస్ నాట్ మై వాయిస్ అన్నాడు. వెన్ దెర్ ఈజ్ నో వాయిస్ వై యు ఆర్ మేకింగ్ ఎ టేప్ అంటున్నావు? నువ్వు టేపు నాది ట్యాప్ చేసినావు అని అంటున్నావే. నువ్వు వాయిసే లేనప్పుడు నువ్వు ట్యాప్ గురించి చెప్పాలి ఎందుకు? నాకు అర్థం కాదు. పాయింట్ ఏంటంటే కామన్ పీపుల్ అడుగుతున్నారు, అయ్యా ఈయన వాయిసే కాదంటున్నాడు. వాయిసే కాదన్నప్పుడు మరి నాది ట్యాప్ చేసిండ్రు, నాది టెలిఫోన్ ట్యాప్ అయింది అంటున్నాడు అంటే అది తప్పు. అది అవును అనుకోండి. అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, మరి రేవంత్ రెడ్డితో మాట్లాడిన స్టీఫెన్స్ అన్న కూడా అరెస్ట్ చేయాలి కదా అని మా గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? స్టీఫెన్కు ఆధారాలు దొరికినాయి. ఆయనకి ఏమిటంటే నా మీద ప్రెషర్ చేస్తున్నారు అని, అతనే నన్ను లాబీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అడ్వాన్స్ హీ హాజ్ ఓన్ట్ మేడ్ ఏ కంప్లైంట్. ఏసీబీ వాళ్ళు ఎప్పుడే కానీ ఒక ఆయన అంటుడు తప్పు తీసుకుని నిన్న టీవీలో చూసినా ఏం మాట్లాడుతున్నారో అర్థమైంది. డబ్బు తీసుకున్న మీద కూడా కేసు పెట్టారు. వాడు డబ్బు వాడు తీసుకున్న మొదలే ఇన్ఫార్మ్ చేసిండు. ఇన్ఫార్మ్ చేయకుండా ఉంటే ఎస్ స్టీఫెన్ మీద కేసు పెట్టాలి. ఈ హిమ్సెల్ఫ్ హ్యాస్ గాన్ టు దేర్
సార్ నన్ను బ్రైబ్ చేసి నన్ను కొనడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వని అడిగిండు. సరే అవన్నీ వదిలేయండి. ఎంతకీ చంద్రబాబు గురించి ఏమంటారా? ఎందుకు నీ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఈ విధంగా చిల్లరగా మాట్లాడేసి 6 గంటలండి క్యాబినెట్ నేను ఎప్పుడు చూడలేదు. 6 hours హ్యాస్ టేకెన్ ఏ క్యాబినెట్ ఇన్ మై లైఫ్ ఐ నెవర్ సీన్. ఏమిటి అంటే ఈ 6 గంటలలో ఎక్కువగా ఆయన ఇదే మాట్లాడాడు. మనం ఇట్లా చేద్దాం, మనం అట్లా చేద్దాం, కౌంటర్ చేద్దాం, ఇంకా కేసులు పెట్టిద్దాం, కేసీఆర్ను విజయవాడ పిలుద్దాం, ఇంకోని. ఏమిటి ఇది? ఏంటదంటే ఉంటదండి, కేసులు పెట్టినా అరెస్ట్ చేయడానికి సిద్ధమైపోతా ఉంటే ఆ మాత్రం కోపం ఉండదేటి. అయినా మీరు ప్రతిదానికి చంద్రబాబు గారికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇంక చాలండి, మరి ఇంకొంటాను. సంచలనాలకు మారుపేరైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందరినీ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఓటుకు నోటు వ్యవహారాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. ఆరి గిరీశం, రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఏదో కొత్త పోస్టింగ్ పెట్టినట్టు కదా, చూసినవా? అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏందట గది? రామ్ గోపాల్ వర్మకి ఎప్పుడు సంచలనాలే కావాలరా బాబు. ఆయన అంతే, మనం ఏం చేయలేము. అసలుకి ఏం పెట్టిండో గది చెప్పకుండా ఇంకేదో వలుతావేందన్నా? మరేం లేదా. ఇప్పుడు ఏపీలో దేని గురించి అందరూ టెన్షన్ గా ఉన్నారో చెప్పు. ఇంకా దేని గురించి రాబాయి? ఓటుకు నోటు కేసు గురించేనా? అవును కదా. ఈ గొడవ ఎన్ని రోజుల నుంచి జరుగుతుందిరా? అరే చాలా రోజుల సంధి జరుగుతుంది కదరా బాయ్. దాని గురించే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు మండుకొచ్చింది. నడిమిట్ల గాయనకెందుకు మండు? ఇప్పుడు జనసేన పార్టీ లీడర్ ఉన్నాడు కదరా పవన్ కళ్యాణ్. అవు గబ్బర్ సింగ్ అన్న, పవర్ స్టార్ అంటే సూపర్. అదేరా బాబు పవర్ స్టార్. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పాడు? ఏమో చాలా సేపు మాట్లాడిండు, నాకైతే యాదికి లేదు. ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానురా బాబు అని పవన్ కళ్యాణ్ చెప్పాడా లేదా? అవు చెప్పిండు. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చిందానా? అదే అడుగుతున్నాడు రా బాబు రామ్ గోపాల్ వర్మ గారు. ఏమని అడుగుతుండు? ప్రశ్నిస్తానో అంటాను పవన్ కళ్యాణ్ ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించట్లేదని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో అడిగాడు రా. అదేందన్నా, పవన్ కళ్యాణ్ మాట అంటే మాటే, ప్రశ్నిస్తాడన్నా. అదే ఎప్పుడు ప్రశ్నిస్తారని రామ్ గోపాల్ వర్మ అడుగుతున్నాడు. జనాల కళ్యాణ్ ఎప్పుడు అని సెటైర్ కూడా వేసాడు రా బాబు. అంత ఉరుకులాట పడితే ఎట్లన్నా? రామ్ గోపాల్ వర్మకైతే చేతిలో ఎక్కువ సినిమాలు లేవు. పాపం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఏదో దేశం ఎక్కడికో పోయిండట. షూటింగ్ అయిపోయినాక వస్తాడు, జర పురుసత్గా అయినాక ప్రశ్నిస్తాడు. ఇప్పుడే అర్జెంట్ ఏందన్నా? అంటే ఈ లోపు కేసు గొడవ అంతా అయిపోద్ది కదా, అప్పుడు ప్రశ్నించిన లాభం ఉండదని రామ్ గోపాల్ వర్మ అనుకుంటున్నాడేమో. ప్రశ్నిస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా ఊకనే లేడు కదా. గాయన ప్రశ్నించాలంటే ఎట్లా ప్రశ్నించాలి, ఏం ప్రశ్నించాలి అనేటివి గాయన కూడా సోన్సాయించుకోవాలి కదా. రైతులు భూములు లాక్కుంటే ఊరుకొని అన్నాడు కదా పవన్ కళ్యాణ్. అవు భూములు గుంజుకుంటే పవర్ స్టార్ ఏమన్నా జులుసులు తీస్తాడా అన్నా? ప్రభుత్వం భూసేకరణ చట్టం అడ్డెట్టుకుని భూములు లాక్కుంటుంది కదా. అవునన్నా, హైకోర్టులో కూడా పాపం రైతులు పిటిషన్ వేసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడి భూములు లాక్కొద్దని చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నారు. అరే పవన్ కళ్యాణ్ తప్పకుండా చంద్రబాబుతో మాట్లాడతాడన్నా. సినిమా షూటింగ్లలో బిజీ ఉన్నాడు కదా, గందుకే రాలేకపోయిండు. వస్తాడు, జర ఓపిక పట్టుర్రి. అదేరా బాబు రామ్ గోపాల్ వర్మ డౌట్ కూడానే. భూముల విషయంలో చంద్రబాబుని ప్రశ్నించలేదు కదా, ఇప్పుడు నోటుకు ఓటు విషయంలో కూడా ప్రశ్నించడేమో అని రామ్ గోపాల్ వర్మ గారు బెంగెట్టేసుకున్నాడు. అందరు కలిసి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే ఎట్లన్నా? అందరిని ప్రశ్నించడానికి ఆయన పార్టీ పెట్టుకుని గాని అందరు ప్రశ్నలకు సమాధానాలు చెప్పని కాదు కదా. ఆ మొక్క రామ్ గోపాల్ వర్మకి చెప్పరా సరిపోద్ది. చెప్తారా బాయ్, నాకేమన్నా భయమా? ఆవకాయ బిర్యానీలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఆవకాయ బిర్యానీ. తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు మా సెడ్డ కోపంగా ఉంది. ఓ పక్క కేసీఆర్ వాడే భాష మీద గుస్సాగా ఉన్న భట్టి అదే భాషను తాను వాడుతున్నారు. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దొందేనని ఆయన వెక్కిరిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు ఏం చేస్తున్నారో ఇక్కడ మాకు అక్కడ జనానికి ఏం అర్థమైతలేదని అంటున్నాడు తెలంగాణ కాంగ్రెస్ లీడర్ బట్టి విక్రమార్క సారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల కోసం కాకుండా గల కుటుంబాల కోసం చేస్తున్నారని అన్నాడు. అటు ఇనురి రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు నూతనంగా ఏర్పడినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే రెండు రాష్ట్రాల ప్రజానికం ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ముఖ్యమంత్రులనే మనం ఎన్నుకుందని చెప్పి తలదించుకునేటువంటి పరిస్థితి దాపురింది. ఇద్దరు ముఖ్యమంత్రులు గాళ్ళు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి గాళ్ళ సొంత ఎజెండాలతోని ముందుకు పోతున్నారని అన్నాడు బట్టి విక్రమార్క సారు. ఇద్దరు నాయకులు కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా కేవలం వారి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు, వారికి సంబంధించిన కుటుంబాల లావాదేవీలు, ఆ ఇద్దరు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప రెండు రాష్ట్రాల ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ ప్రగతి పదంపై రెండు రాష్ట్రాలను ముందుకు తీసుకొని పోదాం అనేటువంటి ఆలోచన కానీ లేకపోతే వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి హామీల అమలు గురించి కానీ ఏ ఒక్కరోజు ఆలోచన చేయాలి. ఓటుకు నోటు కేసులతోని రాష్ట్రంలో రాజకీయాలను గలీజ్ చేసిరని అంటున్నాడు విక్రమార్క సారు. ఈ పరాకాష్ఠలో ఒక ఓటుని కొనడం కోసం 5 కోట్ల రూపాయలు వెచ్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఆ రాజకీయ పార్టీల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఈ రకంగా చేస్తున్నారన్నటువంటి విషయాలు యావత్ రాష్ట్ర ప్రజానికాన్ని తెలిసే కాడికి జనానికి ఇచ్చిన హామీలు అడుగుతారని గీ ఓటు నోటు పంచాయతీ ముంగటేసుకున్నారు. గీలు చేసే పనులు జనాలు చూస్తూనే ఉన్నారని అన్నాడు సారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు పరిపాలన అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టి ఏ వాగ్దానాలతో అయితే అధికారంలోకి వచ్చారో ఆ వాగ్దానాలను అమలుపరచకుండా అవన్నీ ప్రజానికం ప్రశ్నిస్తారనేటువంటి సందర్భంలో దాని నుంచి తప్పించుకోవడం కోసం రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ప్రాంతంలో భావోద్రేకాలను రెచ్చగొడుతూ ఆ భావోద్రేకాలను రెచ్చగొడుతూ దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందటం, అవసరమైతే అవతల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, ప్రజాప్రతినిధుల్ని కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేసి అంతిమంగా మేము తప్ప మిగతా రాజకీయ పార్టీలు ఏమీ ఉండకూడదనేటువంటి వాదంతో రాజ్యాంగానికి భిన్నంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన, చేస్తున్నటువంటి కార్యకలాపాలు చూస్తూ ఉంటే అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం. ఇక కేసీఆర్ సారు ఏ మీటింగ్లనైనా కాంగ్రెస్ లీడర్ అని తిడుతున్నాడు కదా, అవో గదే ముచ్చట చెప్తున్నాడు. ఈనుండ్రి నేను చెప్తా ఉన్నాను కదా, సన్నాసులు ఎవరు మాట్లాడుకున్నారో మాకు తెలియదు కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మా నాయకులు కానీ మా శాసనసభ్యులు కానీ ఎవరు కూడా ఎవరికి అమ్ముడుపోవడానికి సిద్ధపడలేదు. చాలా స్పష్టంగా ఉన్న 18 ఓట్లు నిక్కచ్చిగా అందరికంటే ఎక్కువ మెజార్టీతో మా శాసనమండలి అభ్యర్థిని గెలిపించుకొని బయటకు వచ్చాం. ఇది అందరికి తెలిసినటువంటి వాస్తవం. అగో గట్ల అనగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పందిరి గుంజాసంటోడు గదే జానారెడ్డి సారు కోడలికి బుద్ధి చెప్పి అదేదో అన్నట్టు గాయనేదో అంటే మనం కూడా గాయన లెక్క మాట్లాడితే ఎట్లా అన్నాడు. ఇదంతా కాంగ్రెస్ లీడర్లు గుర్తుపెట్టుకోవాలని చెప్పిండు సారు. వేరు వాళ్ళు మాట్లాడుతున్న విషయాన్ని ఊందాతనంగా ఉండాలని చెప్పే ముందు మన ఉపయోగించే బాధ కూడా ఉందాగా ఉండాలని నేను మా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ సందర్భంలో ఇవాళ మా బట్టి విక్రమార్క వెలుబుచ్చిన విషయం ఇక ముందు ఉందాగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. విన్నారు కదా, ఇగో ఇట్లున్నది మన రాజకీయ నాయకుల తీరు. ఇక దీని గురించి ఏం చెప్తారో చెప్పురి. లలిత్ మోదీ ఇష్యూతో బీజేపీలో 2 మహిళలు ఇరుకుని పడ్డారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి లలిత్ మోదీకి వీసా ఇప్పించేందుకు సిఫార్సు చేశారని ఆరోపణలు రాగా, బీజేపీకే చెందిన వసుంధరా రాజే తనయుని వ్యాపారంలో ఏకంగా లలిత్ మోదీ పెట్టుబడులు పెట్టారని తేలింది. దీంతో ఏం చేయాలో తెలియక బీజేపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. అవు బీజేపీలో లలిత్ మోడీ ఇష్యూ ఏందన్నా అంత లొల్లి చేస్తున్నారు. అసలు ఏమైంది? మరి ఏం లేదురా బాబు, లలిత్ మోడీ పిల్లానికి పోర్చుగీస్ వాళ్ళు ఏదో ఆపరేషన్ చేయాలంట. అక్కడికి వెళ్ళేందుకు లలిత్ మోడీకి వీసా ఇవ్వండి అంటూ విదేశాంగ మంత్రి లేదు సుష్మా స్వరాజ్ అమ్మ ఆవిడ రికమెండేషన్ చేశారంట. ఇక చూడు అప్పటి నుంచి మొదలైంది గొడవ.
వీసా ఇప్పిస్తే గింతలొల్లి ఎత్తారా బై? ఎవరికి ఇప్పించారా ఈసా? నీకు నాకు అడిగితే ఇప్పించారేంటి? చస్తే ఇప్పించరు, కానీ లలిత్ మోడీ లాంటి వాళ్ళకి ఇస్తారా బాబు. అయినా గట్ల ఈసా ఇప్పిస్తే కూడా తప్పేనా? మామూలుగా అయితే తప్పలేదురా, కానీ లలిత్ మోడీపై బోల్డెన్ కేసులు ఉన్నాయి. అటువంటి క్రిమినల్కి రికమెండ్ చేయడం తప్పే కదేటి? అవు గందుకైనా కాంగ్రెస్ లీడర్ అంతా సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండ్రు. చేయరండి మరి, అంతటి దాగింది ఇది. లలిత్ మోడీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడన్నా? సుష్మా స్వరాజ్ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి చాలా ఫ్రెండ్షిప్ ఉంది, మా కేసులన్నీ కూడా సుష్మా స్వరాజ్ పెనిమిటి కూతురు వాదిస్తూ ఉంటారు అని అన్నాడ్రా బాబు. ఏంది గాయన మీద కేసులున్నాయని తెలిసి కూడా సెంట్రల్ మినిస్టర్ మొగుడే గాయన కేసులు ఎట్లా వాదిస్తారా బై? సుష్మా స్వరాజే కాదురా, వసుంధర రాజే పేరున్నావా? అరే ఎందుకు తెలియదన్నా? గామ గదేదో రాజవంశానికి చెందిన రాని కదా, బీజేపీ తరఫున ముఖ్యమంత్రి కూడా. కరెక్ట్గా చెప్పు. ఆ వసుంధరాజ కుటుంబంతో కూడా నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని లలిత్ మోడీ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పేశాడ్రా బాబు. ఓ సెంట్రల్ మినిస్టర్ మరో చీఫ్ మినిస్టర్లతోని ఫ్రెండ్షిప్ అంటే గా లలిత్ మోడీ మామూలు మనిషి కాదన్నో. వసుంధరాజే కొడుకు కంపెనీకి లలిత్ మోడీ పెట్టుబడి కూడా పెట్టాడంట తెలుసా? వారిని గిదేం ఫ్రెండ్షిప్ రాబాయ్? క్రిమినల్ కి హెల్ప్ చేసుడే తప్ప అనుకుంటే క్రిమినల్ తోని బిజినెస్లు కూడా చేస్తుండ్రా అగిళ్ళు. అంతేరే నాయన, నీతులనేవి ఎదుటి వాళ్ళకి చెప్పడానికే గాని తాము పాటించడానికి కాదని రాజకీయ నాయకులు అనుకుంటారు. మరైతే ఇప్పుడు బీజేపీ లీడర్ ఏమంటున్నారా? ఏమంటారా? ఏమంటానికి వీల్లేక కామ్గా కూకున్నారు. పాపం నరేంద్ర మోడీ మాదే నిజాయితీ తోడుగున్న ప్రభుత్వం అని మొన్ననే చెప్పిండు. స్వచ్ఛ భారత్ ఏండ్రని అందరికి చెప్తుండు. ఇప్పుడు గాయన పార్టీ లీడర్ రేకిసోంటి పనులు చేసి గాయన పేరును బదనాం చేస్తున్నారా బై? పాపం వాళ్ళు కూడా కావాలని చేసి ఉంటారా? మరి కావాలని చేయకుంటే ఎందుకు చేసిర్రా బై? లలిత్ మోడీలో మోడీ ఉన్నాడు కదా, నరేంద్ర మోడీకి ఏమన్నా చుట్టం అవుతాడేమో, ఆ బాబుకి సాయం చేస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మెచ్చుకుంటాడేమో అని ఇద్దరు పోటీపడి చేసి ఉంటారు. అంతేగాని లేకుంటే లలిత్ మోడీకి చూస్తూ చూస్తూ పాపం ఆ ఇద్దరు అమ్మలు ఎలా సాయం చేస్తారా? పాపం ఇప్పుడు ఇద్దరు రాజీనామా చేయాల్సిందేనా? రాజీనామాలా? రాజకీయ నాయకులు ఊరికే రాజీనామాలు చేయర్రా. గదేందన్నా, తప్పు చేసి దొరికినాక కూడా రాజీనామాలు చేయరా? చెయ్యర్రా బాబు, ఫెవికల్ రాసుకుని కుర్చీలు కూకుండిపోతారు కానీ రాజీనామాలు చెయ్యర్రా. అందరు తిట్టుకుంటారని కూడా సోంచాయించరా? ఎవరేమనుకుంటే ఏంట్రా, అవేమి వినపడినట్లే చెవిడి నటించేస్తారు. అందరు ఏదేదో అనుకుంటారు కదని అదేమి పట్టించుకోర్రా బాబు. ఇప్పుడు ఓటుకు నోటు కేసే తీసుకో, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారా లేదా? అరే జబర్దస్త్ దొరికిరన్నా. మరి వాళ్ళు ఏమన్నా రాజీనామాలు చేస్తున్నారా? లేదు కదా, పైగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పుకుంటున్నారు. అవు ఈ పొలిటీషియన్లు ఏందన్నా గిట్లుంటారు? వాళ్ళు అలాగే ఉంటారా బాబు, వాళ్ళు అలా ఉంటేనే కదా మిగతా మనుషులకు కాస్త వాల్యూషన్ ఉండేది. ఏందోరా బై, నువ్వు ఏం చెప్పినా నాకు సమాజ్ కాదు. అరే అర్థం కాకపోవడానికి నేను ఏమన్నా చిన్న ఇళ్ళ మాట్లాడుతున్నానా ఏంటి? సర్లే, ఇది ఎక్కడ వదిలే. ఇది ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. స్టే ట్యూన్డ్.